ప్రీత్యర్థంగా స్వార్థరహితమైనటువంటి లోకోపకారమైనటువంటి కర్మే కర్మయోగము అన్నారు నిత్యానంద వారు. లోకోపకారం కావాలని, లోకోపకారం కానటువంటి కర్మ ఏదైనా పర్వాలేదు, నీ సాధన నానైనా దానికి చేయమని చెప్పేవాడు మా గురువు. తర్వాత చెప్పి కానీ అంతకది నువ్వు 2 గంటలు చేసిన మనసు నిలవంది ఈ నిష్కామకర్మ బయట చేసి లోపలికి వెళ్ళాక నీకు 10 నిమిషాలు నిలుస్తుంది. ఇది అనుభవం. అదే సిద్ధపడి వీళ్ళతోటి మా పని మీరు చేస్తే మేము చూస్తాం అని మెల్లిగా రాసుకుంటాం. మా పని మీరు చేస్తే మీ పని చూస్తాం. అది గట్టిగా ఇది మెల్లిగా అది మా పని వాళ్ళ పని ఏంటండి? చక్కటి ఆధ్యాత్మిక చాలా సత్సంగం, నిష్కామ కర్మ చేయడం, 10 మందికి ఒక్కరికి పని చేసి నిన్ను తెలుసుకోకుండా 10 మంది చేస్తే 10 మంది బాగుంది, నా బాగుంది అనుకోవాలి. ఈశ్వర కర్మయోగంలో ఈ బయట చేసేది కర్మయోగంలో ఈ బాహ్యమైనటువంటి బాహ్యమైన దానికంటే దాన్ని లోపల చేసే లోపల మనోభావం ముఖ్యమైనది. మనసు యొక్క భావమే ముఖ్యం. మహారాజు గారి టైంలో మహారాజు గారే టైం ఏమిటి? మహారాజు గారి విషయంలో ఒక చిన్న విషయం వస్తుంది. ఇక్కడ మనోభావం గురించి చెప్తూ గంగా స్నానం చేసి వస్తున్నారు. వస్తుంటే ఒక మహమ్మదీయుడు ఎంత అనుకోవచ్చుకోనండి, ఆయన మీద ఉమ్మేశాడు. ఏం చేయను మాట్లాడితే వాడు కొట్టుకెళ్ళిపోతున్నారు. ఈ కమ్యూనిటీ వస్తే ఒక గ్రామం తప్ప ఏంటి వీళ్ళు ఎందుకు పెద్ద వాడు కదా, అసమర్థుడు కదా, ఒక చిన్న వచ్చినవాడు కదా, కొంతంటి భూకంపం వచ్చేలా చేస్తున్నారు. వాడు ఒక వర్గం బ్రాహ్మణుడు మాత్రం ఏం లేదండి, ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు. వదిలేండి ఉమ్మేశాడు. మళ్ళీ గంగా స్నానం చేసి మళ్ళీ స్నానం చేసి వచ్చారు. చాలా దూరం ఉంది, ఇంకా ముందు కూర్చున్నాడు. మళ్ళీ వేశాడు. అలా 108 సార్లు ఉమ్మేశాడు. 108 సార్లు ఈ స్నానం చేశాడు. వీళ్ళకి ఇంకా ఆగిపోయింది. రారాజులో ఓడకుండా మంటెక్కిపోయి ఇలా చేశాను చెప్పేసి కాళ్ళ పడిపోయి ఏమైనా నన్ను ఎందుకు తిట్టబోయా అన్నాడు. నీకు నేను చాలా ఒడబడినాను, 108 సార్లు స్నానం చేయించు. నేను ఒకసారి చేశాను గంగా స్నానం. నీ దగ్గర ఆ గాలి వెళ్ళాడు కదా, వీడికి ఎప్పుడు చూస్తారో వాడికి సాధన తెచ్చుకుంది. ఈ ఉమ్మేది నిమ్మేయడం మన పైకి ఇలా కనిపిస్తుందా? ఆడు నిజమైన మహాపతి, వాడు నిజమైన మహాపతి. కర్మయోగంలో బాహ్యమైనటువంటి కర్మ కంటే దాన్ని చేసే లోపల మనోభావం ముఖ్యమైనది. ఆ మనోభావం కనుక ఎందుకంటే ఈ బంధానికి మోక్షానికి, ఈ సుఖానికి దుఃఖానికి, ఈ శాంతికి అశాంతికి అన్నింటికీ కారణం మనసే. అందుకని ఆ మనసును పట్టుకుంటే ఇంకేముండదు. ఆ మనస్సును పట్టుకునే యోగమే మంది. ఆ మనసులో ఆ మనసుని లేకుండా చేసుకునేది. బలి మంది ఇంకోటి నువ్వు ఎంత మనసు పెట్టినా కొంచెం పక్కగా ఉండదు. అంటే చాలా కాలం ఒక 50 ఏళ్ళు చేయాలి, చేయగలవాలి. అందుకని మా శ్రీకృష్ణ ఏమన్నారంటే యోగం సంబంధమైనటువంటిది శ్వాసను పట్టుకుని చేసే సంబంధం. అది వాయుయానం ఏదైతేనది ఇది రైలు ప్రయాణం అన్నారు. ఒంటి ప్రయాణం, రైలు ప్రయాణం, ఒంటి ప్రయాణం, గొలపడి ప్రయాణం, ప్యాసింజర్ ప్రయాణం, ఎక్స్ప్రెస్ ప్రయాణం ఏమన్నా లెక్కనిచ్చారు. ఈ విషయంలో ఇక ముందు వస్తాయి. నేను ఒక ముక్కులు చెప్పారు వేదాంతంలో, మనయే మనుష్యానం కారణం బంధమోక్షయో. మానవుడి యొక్క బంధానికి మోక్షానికి మనసే కారణం. ఏదొచ్చినా మనమే కారణం. వారి భర్తలు తిట్టడం, భర్త భార్య తిట్టడం, ఇతరులు సుఖం తిట్టడం, సమాజం తిట్టడం, ఇది తిట్టడం, అది తిట్టడం తప్పు. కర్మయోగ సాధన చెయ్యాలి. కర్మయోగ సాధన ఏం జరుగుతుందంటే కర్మయోగం చేస్తే ఏమవుతుంది? మందుడు మూర్ఖుడు కూడా, బుద్ధి లేని వాడు కూడా ఏదో ప్రయోజనం లేదే ఇది చేయలేట అని సాగుతుంది. అలాగా కర్మయోగ సాధన వల్ల ఏం జరుగుతుందంటే మనస్సు రాగ దోషాలు పక్కన కలుగుతాయి. ఇంకా అంతకంటే
ఈ భక్తి యోగాన్ని ధ్యాన యోగాన్ని పెంచుకోవడానికి సాధ్యం అవుతుంది. అది పెరగవలసింది, అది పెరగవలసింది కూడా కాదు. ఉన్నంతలో ప్రతి వాడు అవసాదం చేసిన వాడు కాస్త జన్మలో పెట్టగలగాలి. ఒక మాటే పెద్దలు, ఒక మాట పైకి వేరు పుట్టిలేరు మా పుట్టిన సాధన రెండుకే డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ రోషన్ చుక్క సముద్రం. కాబట్టి మనసు ఈ కర్మయోగం చేయడం వల్ల ఈ మనసులో ఉండేటువంటి రాగ ద్వేష దోషాలు పోగొట్టుకుని ధ్యాన యోగాన్ని పెంచుకోవడానికి సాధనం అవుతుంది. ఇక్కడ చాలా తప్పదాస విషయాలు చెప్తాను. మాట్లాడుకుంటాం. ఏకనాథ మహారాజు గారి టైంలోనే ఒక మహమ్మదీయుడు, ఒక భక్తుడు, మహమ్మదీయుడు గుర్తు రావడం లేదు, 1,00,000 జపం చేయింది, అన్నం తినని పట్టు నియమం పెడుతున్నాడు. నియమిస్తూ లేని బతుకు కాదండి. నేను ఇవాళ ఒకసారి ఈ అన్నం తింటున్నాము, అన్నం వడ్డించి మా గురువులు ఈ అన్నం తింటున్నాం అంటే ఒరే ఈ అన్నం తినడం కాదు, నువ్వు జపం చేస్తేనే ఈ అన్నం తినే అర్హత అన్నారు. ఆనాటి నీ తినాటి వరకు పొలం నేను చేసే చెప్పండి అన్నం తింటున్నాను. ఈ అన్నం తింటే వచ్చేటువంటి యొక్క సారం అయితే ఏదైతే ఉందో దాంతో నువ్వు సాధన చేయాలి, చేస్తేనే ఈ అన్నం తినడం నీకు అర్హత. ఆ సారం అందుకని సారమైన నిజముల సత్యమైన దివత్తిర, సారమైన నిజముల సత్యమైన దివత్తిర, వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారురా, వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారురా, రామ భజన చేయరా రాజమంత వెలుగురా, రామ భజన చేయరా రాజమంత వెలుగురా, సారమైన దివత్తిరా సత్యమైన దివత్తిరా, కోట లోపల తోటరా, కోట లోపల తోటరా, తోట ఏడు చుట్టూరా, తోట ఏడు చుట్టూరా, కోట లోపలికి పోదమంటే దారి తెలుగు ఎక్కడ, దారి తెలిసాక మనమేమో పిచ్చి వేషాలు వేసి పాడు చేసుకున్న టైం అంతా చేసుకుంటున్నాం. దారి తెలిసి చేస్తే ఈ దేహము దియాల పంపరా. ఇది నా సొంత విషయం. సత్యసాయిబాబా గారు ప్రయాణిస్తాం చెప్పారు, సారమైన దిశముల సత్యమైన దివత్తిర, రామ భజన చేయరా. భజన దేవుడిగా చెప్పుకున్నాం, అది ఆరోగ్యం వర్తిస్తుంది, వేడికి వర్తిస్తుంది, దాని మీద ఇంకెక్కువ నక్కదు. రామ భజన చేయరా రాజమంత వెలుగు, రాజ్యం అంటే ఈ రాజ్యం. రేపు బైబిల్లో కూడా నీవు నా భగవత్ నా మెడలో, నా మోక్షం అనేటువంటి మెడలో ఒక స్తంభము నువ్వు నా దగ్గరకు రమ్ము, వెలుగుతో నీవు నింపబడదు, వెలుగుని దర్శిస్తే నీ ఒళ్ళంతా వెలుగు, నీ శరీరం అంతా వెలుగుతో నింపబడదు అన్నాడు జీసస్. కనుక భగవంతుడిపై ఉన్నటువంటి నిష్కామ ప్రేమే భక్తి. బయటికి ఈ దేహ దృష్టి, నిష్కామ దృష్టి, రెండు దృష్టి. ఒక భక్తుడు ఏకనాథ మహారాజు టైంలో 1,00,000 జపం చేస్తే కానీ అన్నం తినను అని పెట్టుకున్నాడు. ఎప్పుడైతే దీన్ని భంగం చేయాలని వైరువర్గం, ఇక్కడ నచ్చనవాడు ఉంటారు, నచ్చనవాడు ఉండాలి, నచ్చనవాడు ఉంటేనే వీడు పెరగడం, రెండు ఉండాలి. వాడు ఏం చేశారంటే ఒక చక్కటి యువతిని, ఒక వయసుని మరులు కొలిపి వాడిని భంగం చేయమని పంపించారు. పంపించి ఈ హావభావ వేషాలు వేసి ఆ నియమాన్ని ఉల్లంఘించి చేసే ఆనందం, నిశ్చయమైన సర్వంలో రాయేస్తే ఆ ఆనందం చూసి కేంద్రాలు తప్పటి కొట్టేవాడు ఎప్పుడు ఒక సమాజంలో ఉండాలి. వాడు ఉంటేనే వెళ్ళినప్పుడు వెళ్ళాడు. ఈవిడ వెళ్ళింది. వెళ్ళి వచ్చేవారు ఇంకా చెప్పు మొదలెట్టింది, నాకు దేహ సౌఖ్యం కావాలి అక్కడ ఆగాలి. మనం అయితే ఏం చేస్తామంటే నేను ఏంటనుకుంటావు, మన స్థాయి పడుతుంది అని చెప్పి కొంచెం కోల్పోతాం, చేయాలనుకోవాలి. ఆయన ఏమన్నారంటే ఇదే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమన్నారు, రాస్తూ రక ఏకనాథ
అమ్మా తప్పకుండా అమ్మా నెలలో ఈ నాగవాడు నేనే చెప్పాను, ఈ జపం అయిపోయి తప్పకుండా నీ కోరిక తీర్చుతాను అన్నారు. ఇవి చాలా ఆనందపడిపోయింది. తన కోరిక నెరవేర్తాడు కదా. అమ్మా ఇది నియమం, ఇది అయిపోగానే ముసలు తెచ్చుకుందాము అన్నారు. సరే కూర్చుంటారు. ఈ లక్ష జపం చేస్తున్నాడు, జపం అవదే అవదే జపం. ఈ లక్ష జపం అయిపోయింది. అయిపోయేటప్పుడు కదా మరి ఆ వైబ్రేటరీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈవిడ కాళ్ళ మీద పడిపోయి, తండ్రి నాకు ఏం చేయండి, నాకు కళ్ళు తెప్పించారు, నాకు కేవలం ఏం కలిగింది, నా బలబల ఏడ్చింటాడు. చూసారా ఎఫెక్ట్? ఆ నియములు అంత ప్రాధాన్యత ఉంటుంది. పట్టాలేదు అని అందుకని నియమేచు తపశబ్ద అన్నారు పతంజలి. నియమం అనే పదవ తపస్సు శబ్దం ఏంటది? తపశబ్దం ఏంటి? నియమం అనేది నియమం, మరి యమం, అందులో నియమం. ఆ నియమంలో అది తపశబ్దం. నియమే తపశబ్ద ఇంత రాశారు. బయటికి దేహ దృష్టితో చేసేటువంటి నైవేద్యాలు, ఈ ఉపచారాలు, ఈ కైంకర్యాలు, ఈ నైవేద్య ఉపచార కైంకర్యాలన్నీ స్థూల ప్రేమ, బాహ్య భక్తి. సూక్ష్మ ప్రేమ కాదు, సూక్ష్మ భక్తి కాదు. ఓ బయటికి దేహ దృష్టితో చేస్తున్నారు, అది నైవేద్య ఉపచార కైంకర్యాలన్నీ స్థూల ప్రేమ అవుతుంది, బాహ్య భక్తి అవుతుంది. ఆత్మతత్వం కావాలి. ఆత్మతత్వం అన్నిటికంటే లోపల అత్యంత సూక్ష్మమై ఉన్నందువల్ల పంచకోశాలకి ఆవరణ ఉంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు 5 ఉన్నాయి. 5 దాటి వెళ్ళాలి లోపలికి. ఈ కోశాలంటే ఏమిటో కూడా ఒకసారి చెప్పుకున్నాం. వీటిని అంటూ ఉంటే బాగానే ఉంది. ఇది రామచంద్ర అంటున్నారు. ఈ అన్నమయ కోశం అంటే అన్నమయ శరీరం అంటే ఏంటి, ప్రాణమయ శరీరం అంటే ఏంటి, మనోమయ శరీరం, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు 5 ఉన్నాయి. కోశం అంటే వరలో కత్తి ఇలా తీస్తాం అన్నమాట. ఈ కత్తి లోపల పెట్టుకుని పై కవరింగ్ దాన్ని వర అంటాం అన్నమాట. అలా వరలో ఉన్న ఇంట్లో దాన్ని కోశము అంటారు. ఆ పంచకోశాలకి ఆవల కఠోపనిషత్తులో వివరించారు. చిన్మయానంద మహానుభావులు చాలా ఇచ్చారు. అవన్నీ చూసి చక్కగా మనం అందరం అది కూడా మనం చేద్దాం. ఆత్మతత్వం అన్నిటికంటే లోపల అత్యంత సూక్ష్మమై ఉండడం వల్ల మన మనస్సు, దాని ప్రేమ వ్యవహారం అంతే సూక్ష్మం కావాలి, అంతే సూక్ష్మం కావాలి. ముళ్ళు వచ్చుకుంటే ముళ్ళు కన్నా చాలా సూక్ష్మమైనటువంటిది వచ్చి ఆ సూక్ష్మమైన ముళ్ళు తీయాలి, 2 ముళ్ళు అవుతాయి. అప్పుడే శాంతికి బాట, పరమ శాంతికి బాట. ఓ నేను మళ్ళీ ఒకటే మొదలెడుతాను అనమాట. తనలో పరమశాంతి ఏర్పడ్డాక కాశీరామేశ్వరం, గోకర్ణం మొదలైన ఏ క్షేత్రాలకి వెళ్ళవలసిన అవసరం లేదు. తనలో పరమశాంతి ఏర్పడ్డాక కాశీ, రామేశ్వరం, గోకర్ణం మొదలైన ఏ క్షేత్రాలకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆ క్షేత్రాలు మీ దేహంలోనే ఉన్నాయి. ఒకవేళ వెళ్ళవలసి, నేను మళ్ళీ ఒకటి నేను మాట్లాడుతాను. విషయం ఏంటంటే, ఒకవేళ వెళ్ళవలసి వస్తే లోపల ఒక వారిని నువ్వు లేచి అమర్నాథ్ వెళ్ళు, అది మా గురువు జరిగింది కదా. తోటలో అసలు ఉన్నారు, లే వెళ్ళు, లే వెళ్ళు, 2-3 అక్షరాలు ఇంటిని కళ్ళు చేశారు. కళ్ళు బొబ్బా చెట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు 17 రోజుల నుంచి ఆహారం లేదు. ఆ బొబ్బాసి చెట్టుకి ఆయన తచ్చుకుంటే విగ్రహం వారు వచ్చారు. ఇంత పళ్ళు ఉన్నాయండి, ఇంత బొబ్బాయి పళ్ళు. ఆ పూజ తినేస్తున్నారండి. తినేసినప్పుడు కూడా కళ్ళు మూతడిపోయాడు. మూతడిపోయి వాళ్ళని పోయాక ఆఖరి విషయం ఇది. లేచి కళ్ళు తెచ్చారు. కళ్ళు తెరిచేటప్పటికి ఈ బొబ్బాసి గింజలన్నీ ఇలా వెళ్దా, ఇంత గింజలన్నీ వెళ్తాయి. ఏంటిది? నేను తిన్నానా? తిన్నట్టుగా ఉంది కడుపు. మీరు చూసారా? నేను తిన్నానా? లైన్ మనిషికి వెళ్ళి బోర్డింగ్ అంటారు. ఈ గింజలన్నీ పడినాయి అక్కడ. ఆ చెట్లు లేవు.
చెట్లు గింజలు ఉంటాయి. అప్పుడు కళ్ళ నీళ్ళు కాలిపోతుంది, గుళ్ళు మండిపోతుంది, కష్టాలు ఉంటాయన్నా. కానీ ఈ లోపల జడ్జి రోజులు పట్టుకున్నాయి. ఇక్కడికి మాస్టర్లు దేశం సరైన పొండు లేక ఈ దేహం తాళానికి వచ్చినప్పుడు దేహం తెలుస్తూ ఉంటుంది. ఆ జగటి విలోచన పెట్టి కాస్త మొహం కడుక్కున్నాం, కాళ్ళు కడుక్కున్నాం, పక్కన మిగిలితే ముందరికి వెళ్ళి నీ చాలా ముంచారు. చాలా ముంచి పై తీరు మండగడ్డ కలిసింది. ఈ మండగడ్డ బాధ, ఈ బాధ, ఆ బాధతోటి ఆ ఒళ్ళు తినేది. ఆ ఒళ్ళు తిని పడిపోయారు. ఈ నీళ్ళ పడిపోయారు. ఆయన చెప్పిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నారు. పడిపోయారు. నేను ఎవరు చెప్పలేదు, ఇది పడిపోయారు, నాకే తెలుసు, ఎవరికి తెలియదు. పడిపోయారు. నేను చాలా కావాల్సిన పడిపోయేటప్పటికి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక నది ఉందిగా, ఆ నదిలో ఈ పక్కన ఉన్నట్టు ఒక డేగలాంటిది ఏదో నేను యాక్ట్ చేస్తున్నాను, నటిస్తున్నాను. డేగలో ఏదో గద్దా వచ్చింది కదా, దాని కాలికి ఒక పలక ఉంటుందా, ఆ పలక మీద ఒక మంత్రాక్షరం రాస్తుంటా, ఆ మంత్రాక్షరాలు పెట్టేది కాలు ఇది వస్తుంది. ఈ మంత్రం తర్వాత విషయం తాగుతుంది. అంటే ఇటువంటి మహాదేవులన్నీ కూడా జీవుడు కష్టపడి సాధన చెయ్యాలి. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని మన వర్గంతా అది కావాలని కనుక పరమస అప్పుడు వాణి కనిపించి నువ్వు లేచి వెళ్ళు అంటే ఎక్కడికి? అప్పుడు గాంధీ మహాత్ముడే ఒక ఆయన ఉండేవారు పిఠాపురంలో, ఆయనకి వెళ్ళాలంటే నాకు లేచి వెళ్ళు అన్నది వెళ్ళిపోయింది. ఏమన్నారినే అంటే లేచి వెళ్ళు అన్నారు. ఎక్కడికి వెళ్ళమంటారంటే నాకు లేచి వెళ్ళు అన్నారు. ఎక్కడికి వెళ్ళమంటారు నేను సలహా అడిగితే అన్నదట, లేచి వెళ్ళు అని ఎక్కడికో ఆయన చెప్పినప్పుడు నేను నాకే మనిషి నాకే తెలుస్తుంది. నువ్వు స్టేజ్ ఏదో ఒకటి ఎక్కేయాలి. స్టేజ్ ఆయన చూడండి చెప్పలేక ఆయన గొప్ప ఆయన ఇష్టపడు. నీకు కలో నేను చెప్పలేకపోతే నేను చెప్పలేకనుకో, నా అలగారు నువ్వు ఏ బండి మీద బండి ఎక్కేయాలి. నువ్వు గోచియే ఆ బండి ఎక్కేసాడు. ఆ బండి ఎక్కి ఆ చెప్పి ఈ బండి ఎక్కడ ఈ మీద బండి ఎక్కడ కాశ్మీర్ వెళ్ళిపోయాడు. పాకిస్తాన్ బాట కాశ్మీర్ వెళ్ళిపోయాడు. నా కడిగి మళ్ళీ అక్కడ దిక్కులు రావడం చాలా పెద్ద చేస్తుంది. అలా వాణి రావాలి. మనం కావాలని 15 సార్లు వెళ్ళాం, 35 సార్లు వెళ్ళాం, 800 సార్లు వెళ్ళినా మన బండి మాత్రం ఏం కలవదు. మనం సాధన చేసుకుని వెళ్ళవద్దని కాదు, వెళ్ళొచ్చు. ఒక్క మాట అంతే. మన బడగ మాత్రం వెళ్ళాలి. అక్కడ సమాధిపడి ఒక మాట ఒక ఏడుపు, నిజమైన ఏడు ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడ ఏడుపు అయితే అక్కడ ఈ జరవాయిన వల్ల నేను ధ్యానానికి ఎక్కువ అనుభవం వదిలేండి. ఆత్మతత్వం అన్నింటికంటే లోపల అత్యంత సూక్ష్మమైన ఉంది కనుక మన మనసు దాని ద్రవ్యవహారం అంతే సూక్ష్మం కావాలి. పేద ఎవరిని చూడరా బాబు ఇక్కడ ఏ మనసేమా పెద్ద ఆంజనేయ విగ్రహం చేయడం ఏది ఆకాశాన్ని పట్టుకోగలడు. మన మనసు కూడా అంత అయిపోతుంది. ఎంత సూక్ష్మైతే పవర్ అంత పవర్. ఏటబొమ్మ ఎంత ఉంది? ఏటబొమ్మ ఏటమంటేనే మాడు. దాని బదులైతే నాగసాకి హీరోషిమా బూడిదైపోయింది మన కళ్ళ ముందు. అందుకే వాడు బాగా చేస్తే నాగసాకి హీరోషిమా బూడిద అయితే బద్దలైతే ఎందుకు చెప్పొచ్చారంటే ఇది అంత అత్యంతమైనటువంటి సూక్ష్మమైనటువంటి మనసు ఇక్కడ జనంలో బద్దలైతే ఇది అయిపోయింది. వచ్చేసిన సమాధి ఇక్కడ ప్రేమలో అది అంత విగ్రహాలు ఎందుకంటే అంత విగ్రహాలు చిన్న చిన్న పెట్టుకోలేవు అంటుంది మంత్రశాస్త్రం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు యోమాం పశ్యతి సర్వత్రా సర్వం చమయి పశ్యతి, యోమాం పశ్యతి సర్వత్రా సర్వం చమయి పశ్యతి. తనలో అన్నింటిలో తనని చూడాలి. తనలో అన్నింటిలో తను చూడటమే ఈ సంసార బంధనాల నుంచి విముక్తి. చూడలేము అని నిరుత్సాహం అక్కర్లేదు.
అన్నింటికి మందు సాధన చేయడమే. సాధనే సాధనే సాధనే. మనసు విధమైంది, మళ్ళీ ఇంకొక యజ్ఞం ఏముంటుంది అండి. తలుపు వేసేసుకోవడం, కూర్చోవడం, దృష్టి పెట్టేసుకోవడం, ముద్ర మేము కూర్చోవడం. అనుభవం లేని మాటలు నేను మాట్లాడను, మీరు నాకేమి నేను ఏ ఆస్తో ఇక్కడికి రాలేదు జాగ్రత్త. ఇవన్నీ అనుభవ వాకులు. వయోవృద్ధుడయ్యాను, జీవన సంఖ్యలో ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. జీవన సంఖ్యలో ఉన్నాను. ఏ వైకల్యాలు ఎన్నో పడతాం. ఆ వైకల్యాలన్నీ ఇప్పుడు బంగారానికే సబ్మిట్ పోతూ, రాగికి ఇనుముకి సబ్మిట్ పోతున్నారు. మా గురువులు అనేవారు, ఏదైనా గిరిదాలు అనుకుంటే ఆ గిరితో తోముకున్నాము పెట్టుకోవాలి. డేకి సరిపోయేది ఏముంది, ఆ డేకి మళ్ళీ పెట్టుకుంటున్నాను, మళ్ళీ తోముకున్నాను. గొడవకి వెళ్ళేవాడికి పరీక్ష మాటలు జ్ఞాపకం. దేశం కింద అడగాల్సింది, లాభంలో పెట్టకపోతే వెనక్కి తిప్పితే అంత అడిగేసి మళ్ళీ అదే కాకుండా అదే చూడదు. మళ్ళీ మామూలుగా స్టేషన్లో ఇంకోటి అయితే రాయడం శుభ్రం కొడుకు సోపు గుడ్డ పెట్టి కూడా తోమి ఆ డ్యాన్స్ మిలియన్స్ కోసం మేము దాచుకున్నాం. అలా లోపల మనసుని కావాలి. రామకృష్ణ పరమహంస గారు, ప్రతాపరాచార్య గారు ఆయనకి యోగం చేశారు. అద్వైత సిద్ధి సాధన పొందిన మహనీయుడే. కమండం తోడుకుంటున్నారు. కమండం తోడుకుంటుంటే ఏంటి బిజెపి కదే అంటే రోజు తోముకోవాలా, రోజు తోము రాగి రోజు తోము కదా, రోజు తోమదా స్వామి అన్నట్టు. ఆయన తోముతూ ఆయన లావుగా ఉంటారు. ఇలా చూసి రోజు తోమాలి. నువ్వు బంగారం అయితే రాగిది కనుక తోమాలంటే ఇది బంగారం అయితే తినండి అన్నట్టు. బంగారం అయితే తోమి తిన్నాయన, ఇలాంటి బంగారం అందరూ ఉంటారా? ప్రతాపుడి రోజు జాబ్ చేసుకున్నప్పుడు మీకు కావాలంటే నేను రాసిస్తాను, 5 నిమిషాలు కూడా పడుతుంది. ఇంతమంది నమస్కారం పెట్టుకుని జాబ్ చేసుకుంటాను. ఆ వైబ్రేషన్స్ ఆ నామం చేస్తారు. కవిత ప్రతాపుడి చిన్న మినియేచర్ మోడల్ చూస్తుంటే నాకు మనసంతా అక్కడికి వెళ్ళిపోయింది. మీరు అందరూ చాలా చూసుకుంటాం. తనలో అన్నింటిలో తను చూడడమే ఈ సంసార బంధనాల నుండి విముక్తి. అన్ని యోగాలని అంటే చెబుతుంది అన్నమాట ఇక్కడ అర్థం. అన్ని ప్రయోగాలను తనలోనే జరిపి తానే అనుభవం పొందాలి. అన్ని యోగాలను అన్ని ప్రయోగాలను తనలోనే జరిపి తానే అనుభవం పొందాలి. ఓ స్వల్ప విరామము.